నమస్కారం. డివిఎం గ్లోబల్ సమర్పించు ధ్యానయోగ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో యువతకి సంబంధించిన టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. మరి ఇవాళ జర్నీ ఇంటూ హెవెన్లీ ఫ్యూచర్ అనే అంశంపైన మాట్లాడుకుందాం. అంటే యువతకి ఎలాంటి ఫ్యూచర్ ఉండాలి, ఆ ఫ్యూచర్లో వెళ్ళాలంటే ఆ ఫ్యూచర్ సంబంధించిన మరి తయారీ ఎలా చేసుకోవాలి, మరి ఏమేమి చేస్తే ఆ అద్భుతమైన ఫ్యూచర్కి వెళ్ళగలుగుతాం అన్న ఈ అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ హరీష్ గారు. మరి ఆయన అడిగి ఈ విషయాలని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు ద షో. సార్, చాలా అద్భుతమైన మీరు టాపిక్ ఎంచుకున్నారు, జర్నీ ఇంటూ హెవెన్లీ ఫ్యూచర్. అంటే యువతకి ఒక అద్భుతమైన ఫ్యూచర్లోకి వెళ్ళాలంటే మరి ఈ హెవెన్లీ ఫ్యూచర్ ఎలా ఉండాలంటారు? ఇప్పటి వరకు కూడా భూమి మీద అంటే మీరు ఎట్లా మన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నుంచి కానీ లేకపోతే బ్రిటిష్ ఇంటర్వెన్షన్ నుంచి కానీ చూసుకుంటే మనకు ఒక 200-300 ఏళ్ళ పాటు స్లేవరీ లాంటి ఐడియాలజీలో మనము బతికాము. అండ్ దాన్ని ఏమంటారంటే యూనిక్నెస్ని కోల్పోవటం బాగా జరిగింది. ఎస్, అంటే ఒక దాస్య భావంలో బతికేమని చెప్పచ్చా? ఆ మైండ్ సెట్ కూడా అలాగే అయిపోయిందని చెప్పచ్చా? డెఫినెట్లీ. స్కూలింగ్ దగ్గర నుంచి కానీ కాలేజీల్లో కానీ. సో ఇవన్నీ అందరికీ తెలిసినవే కానీ బట్ మళ్ళీ మాట్లాడుకుంటే ఏంటంటే ఒకసారి నిద్ర మేలుకున్నట్టు ఉంటుంది. ఎస్. సో అయితే ఈ వేకప్ కాల్ అనేది కంపల్సరీ అవసరం. ఎందుకు అంటే ఇంకా ఎంతకాలం ఎస్, ఎప్పుడప్పుడు అలాంటి ఆ వెలుగుని చూడాలి. ఎందుకంటే ధ్యానం చేసే ప్రతి ఒక్కళ్ళకి అల్టిమేట్గా తెలిసేది ఏంటంటే నేను భగవంతుడిని అని. నేను ఈ భగవత్ తత్వంలోని పార్ట్ని అనేటువంటిది తెలుస్తుంది, అనుభవపూర్వకంగా తెలుస్తుంది. అయితే రాను ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఇప్పటికే కరెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఏంటంటే లాట్ ఆఫ్ యావిగేషన్స్ ఎక్కువైపోయినాయి. యావిగేషన్స్ అనే కాదు, మనసుకి చాలా కొత్త కొత్త విషయాలు ఎక్కువైపోయినాయి. ఇంత పూర్వపు రోజుల్లో మనం చాలా ఫ్రీగా ఉండేవాళ్ళం, కానీ మనకి ఏంటంటే ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ సొసైటీ ఉండేది. విలేజ్ బేస్డ్ సొసైటీ అని, అర్బన్ బేస్డ్ సొసైటీ అని, రూల్స్, రెగ్యులేషన్స్, జీవితం ఇలానే ఉండాలి అనేటువంటి సెట్లో కొత్త పరిధులను ఎక్స్ప్లోర్ చేయకుండా ఉండేది. అంటే ఉండేది, వాళ్ళకు కూడా ఉండేది, కానీ స్కోప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, చదువుకునేటువంటి ఆపర్చునిటీస్ పెరిగినాయి, కమ్యూనికేషన్ పెరిగింది, ఎవరి చేతిలో, ప్రపంచం మొత్తం చేతిలోనే ఉంది ఈరోజు. ఇన్ఫర్మేషన్ అంతా మొబైల్ ద్వారానే చాలా ట్యాప్ చేయొచ్చు. కానీ ఇన్ఫర్మేషన్ చాలా కరప్ట్ చేస్తుంది, చాలా కరప్ట్ చేస్తుంది. అయితే చాయిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒకటి చాలా ఇంపార్టెంట్. మనము యువత అనే పదము గురించి ఒకసారి నేను ఇదంతా చెప్పే ముందు ఒకసారి యువత అనేటువంటి ఇదిని మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. అసలు ఒరిజినల్గా యువత అంటే ఏంటి? నా ఉద్దేశంలో యువత అంటే పెద్దవాళ్ళు కానీ, వయసు పడటం కానీ, లేకపోతే చిన్నవాళ్ళని కానీ కాదు. ఏ వ్యక్తికైతే మానసిక ఎదుగుదల ఫ్లెక్సిబుల్గా లేదు, కొత్త వాటికి ఓపెన్గా లేకపోవటము, లేకపోతే తన కెపాసిటీని తను లిమిట్ చేసుకోపోవటం, ఇలాంటి బిహేవియర్, ఇలాంటి ప్రోగ్రామింగ్ ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా యువత కిందకి తీసుకురాను నేను. యువత కాని వాళ్ళంతా కూడా వీళ్ళంతా లిమిటెడ్ సెట్లో ఉంటారు, గిరిగీసుకొని ఉంటారు. యువత కేటగిరీలోకి రావాలి అంటే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇప్పుడు యంగ్ అని ఎందుకంటారు అంటే బైక్ రైడింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఫాస్ట్గా చేస్తారు అంటారు. మనం యువతగా ఉన్నప్పుడు మనం కూడా ఫాస్ట్గా చేసాం. మన పెద్దలు యువతగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా చేశారు, కట్లు కొట్టడము, రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేయటము, ఇవన్నీ చేశారు. శాస్త్రీయ దృక్పథం ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి ఈ యువ ఐడియాలజీస్ ఉంటాయి. ఓపెన్నెస్ టు ఎక్స్పెరిమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అయితే యువత అంటే ఏంటంటే తనను తాను ఎల్లప్పుడూ విస్తరించుకునేవాడు యువత. కొత్తదనానికి ముందుకెళ్తూ, తర్వాత బ్యాలెన్స్ చేసుకుంటూ, సస్టైనబిలిటీ, ఇంతవరకే కాదు, లేకపోతే ఉన్న వనరులన్నిటినీ వాడేసుకోవాలి, భయంలో జీవించినటువంటి వాడు.
సాహసంతో ఉండేవాడు, కొత్త దాన్ని ట్రై చేసేవాడు ఎప్పుడు కూడా యువత. అది ఏ వయసులో వాళ్ళైనా కావచ్చు. అంటే ఇలాంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళందరినీ కూడా యువత కేటగిరీలో పెట్టేస్తున్నారు. అంతేనా? ఎగ్జాక్ట్లీ. ముసలితనం అనే దాన్ని కూడా డిఫైన్ చేయాలి. ముసలితనము లేకపోతే ఓల్డ్ ఏజ్ ఇవన్నీ కూడా ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రిటైర్ అయ్యాడు అనుకోండి, ఆ తర్వాత నాకు ఏం పని ఉంటుంది, ఇప్పటి వరకు ఒక 30 years యావరేజ్ రిటైర్మెంట్ పీరియడ్ 30, అంటే యావరేజ్ వర్కింగ్ పీరియడ్ 30-32 years తీసుకుంటే కనుక అప్పటి వరకు ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పంక్చువాలిటీ, 9 to 5 జాబ్స్, లేకపోతే ఇలా ఈ ధోరణిలోనే పని చేయాలి అని సెట్గా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా తర్వాత చేయటానికి ఏం లేక, ఓకే వీళ్ళొక్కళ్ళే కాదు, నేను అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకపోతే 9 to 5 జాబ్స్ చేసేవాళ్ళు వీళ్ళొక్కళ్ళే కాదు, ఏ సెట్ ఆఫ్ పీపుల్ అయినా సరే ఈ పరిధిలోనే ఉండాలి అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఏంటంటే సెల్యులర్ డెవలప్మెంట్ అనేది, ఎక్స్పాన్షన్ అనేది ఉండదు. ఓకే. ఎందుకంటే మన మెమరీ, మన జ్ఞాపక శక్తి అంతా మన శరీరంలోనే ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ లేదో బ్రెయిన్ వాటికి, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చే వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్ ఇంకా లేదు, ఫ్యూచర్ చూడకపోతే బ్రెయిన్ దానికి తగ్గట్టు ఫ్లూయిడ్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ పంపించదు. ఎందుకంటే హైపోథాలమస్ చాలా కెమికల్ ఫ్యాక్టరీ, మన బ్రెయిన్లోనే పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. సో మన ఆలోచించే తీరు, మన నమ్మకాల ఎక్స్పోజర్, తర్వాత కొత్త నమ్మకాలని, కొత్త పరిధుల్ని, నేను అద్భుతంగా ఉండగలను అనేటువంటి, నేను అద్భుతంగా ఉండగలను, జీవించగలను, ఎక్స్పెరిమెంట్ చేయగలను, ఇలాంటి ధోరణి ఎవరెవరికైతే ఉంటుందో వాళ్ళకి డిసీజ్ ఫ్రీ లైఫ్ అనేది ఉంటుంది. ఓకే. కొత్త వాటిని, తర్వాత స్ట్రెస్ లేకుండా ఉండటము, ప్రతిదాన్ని ఓకే నేను చెయ్యగలను అనుకోవటం వేరు, ఎలా చెయ్యాలి అని భయపడటం వేరు. ఎస్. సో ఈ ధోరణి అంతా కూడా యువతలో ఉండదు జనరల్గా. న్యాచురల్గా ఇప్పుడు మనకు పిల్లల దగ్గర నుంచి మనకి టీన్స్ అంటారు కదా, టీనేజ్ అంటారు, టీనేజ్ నుంచి దాదాపు 40 అంటే 28 వరకు కూడా హార్మోనల్గా, ఫిజికల్గా బాగా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి వాళ్ళని యువత అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళకి హార్మోనల్లీ వెరీ స్ట్రాంగ్ బాడీస్ ఉంటాయి. తర్వాత ఈ 28 ఆ టైంలో మైండ్ ముదిరిపోతుంది. అంటే మనం మెడిటేషన్ చేయని వాళ్ళకి కానీ, తనని తాను తెలుసుకొని వాళ్ళకి కానీ, ఎక్స్పాండ్ చేయని వాళ్ళకి ఫిక్స్ అయిపోతుంది. నేను అది ఈవెన్ మెడిటేషన్లో ఉన్నా కానీ కొంతవరకు ఎక్స్పీరియన్స్ అయ్యా అనమాట. ఓకే. మెడిటేషన్లో ఉన్నప్పటికీ కూడా కొంతవరకు ఎక్స్పీరియన్స్ అయ్యా, కానీ నన్ను దాంట్లోంచి బయటకు తీసుకొచ్చిందే మెడిటేషన్. నన్ను ఎవర్ ఎక్స్పాండింగ్గా, కొత్త పరిధుల్ని ఓపెన్గా పెట్టుకోవడానికి, అన్లిమిటెడ్గా ఆలోచించడానికి. అఫ్కోర్స్ బాడీలో చేంజెస్ వస్తాయి, అయితే ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్స్ని ట్రాన్సెండ్ చేయాలి అంటే కంపల్సరీ యువత ధ్యానం ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేయాలి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అయితే ఈ ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేయాలి. చేసే దగ్గర నుంచి కొన్ని స్టాండర్డ్ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ చదువుకోవాలి అద్భుతంగా. ఏం చదువుకోవాలి అంటే నాట్ ఓన్లీ టెక్స్ట్ బుక్స్, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుకోవాలి, ప్రపంచ విజ్ఞానం చదువుకోవాలి. ఎందుకు అంటే చాలా అద్భుతమైన జీవితం ముందుంది. దాన్ని అంతటినీ ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కంపల్సరీ దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. చదువుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి పరిధులు తెలుస్తూ ఉంటాయి, మన గోడల్ని మనం బద్దలు కొట్టుకొని బయటకు వస్తూ ఉంటాం, పాసిబిలిటీస్ తెలుస్తాయి, భయంలోంచి ఈజీగా బయటికి రాగలరు కదా. ఈవెన్ బాగా అడ్వాన్స్డ్ మాస్టర్స్ కూడా గోడలోంచి ట్రావెల్ చేయాలి అంటే తనను తాను జయించినప్పుడు, మహావతార్ బాబాజీ లాంటి వాళ్ళు కానీ, లేకపోతే త్రైలింగ బాబా కానీ అద్భుతమైనటువంటి వాళ్ళు మిరాకిల్స్ ప్రదర్శించారు. ఎందుకు అంటే దే ఆర్ యంగ్ పీపుల్. వాళ్ళకి 100-200 సంవత్సరాలు. ఇప్పుడు గోరఖ్నాథ్ బాబా గారు ఉన్నారు, ఆయనకు కూడా దాదాపు 250 years చెప్తారు అనమాట. ఇందిరాగాంధీ గారు కూడా ఉన్న టైంలో కూడా ఆయన ఉన్నారు. ఆయన ఎంత యంగ్గా ఉంటే ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ పర్సన్ కూడా వెళ్ళి ఆయన దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోవడం, బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. సో దే కెప్ట్ దెమ్ సెల్ఫ్స్ యూత్ఫుల్. ఎందుకంటే యూత్ అనేది ఎప్పుడు కూడా భగవంతుడిలాగా సూర్యుడిలాగా మండుతూ ఉన్నటువంటి శక్తి. దీన్ని అనుభవించాలి అంటే ఏంటంటే రిజిడిటీ ఉండకూడదు. దానికి కావాల్సినటువంటి విజ్డమ్ చదువు వల్ల వస్తుంది.
ఎస్. అన్ని రకాల పుస్తకాలు చదవాలి, అన్ని డైమెన్షన్స్లో చదవాలి. ఇప్పుడు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్లో అని చెప్తా. ఎస్. నేను చిన్నప్పటి నుంచి చదివింది ఒక ఎత్తు, సివిల్ సర్వీసెస్లో మళ్ళీ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు పుస్తకాలు చదువుకుంది ఒక ఎత్తు. ఓకే. ఈ అంటే ఆ 2010 నుంచి ప్రిపేర్ అయ్యే టైంలో నాకు నేను మళ్ళీ రీవిజిట్ చేసి ఏదో మళ్ళీ స్కూల్కి వెళ్ళినట్టుగా కొత్తగా ఇంట్రెస్ట్ తోటి చదవటం ద్వారా ఆ చదివిన విషయాలే నేను అద్భుతంగా మళ్ళీ ఓహో ఇదా అని ఒక ఆహా అనేటువంటి ఫీలింగ్ వస్తుంది కదా, ఓ ఇదా ఆహా అనే ఫీలింగ్ వస్తుంది కదా, ఆ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యా. అయితే ధ్యానం వల్లనే ఇది సాధ్యం. ధ్యానం వల్ల ఎరుక పెరుగుతుంది, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎరుక పెరుగుతుంది. ఓకే, మన మీద, మన బాడీ మీద, మైండ్ మీద, సోల్ మీద, పక్కనున్న ఎన్విరాన్మెంట్ మీద. ప్రకృతి చాలా ఇంపార్టెంట్. ప్రకృతిలో మనం పార్ట్ కాబట్టి ప్రకృతి మీద పెరుగుతుంది. సో దాని యొక్క మనం ఐన్స్టీన్ అంటారు కదా, మనం పార్టిసిపేటరీ అని. ఓకే, వీఆర్ లివింగ్ ఇన్ ఏ పార్టిసిపేటరీ యూనివర్స్. అంటే మనం ఏదైనా చెయ్యాలి అంటే యూనివర్స్ కూడా కలిసి సపోర్ట్ చేస్తుంది. మనం ఏదైనా చెడు చేస్తుంటే యూనివర్స్ అంతా కూడా దానికి సింక్లో లేని ఆపేస్తుంది కదా. ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఈవెన్ పెద్ద పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళకి, సీఎంలకు కూడా దెబ్బలు తాకినాయి. ఎందుకు? సింక్లో లేకపోవటం వల్ల. మరి ఈ తరుణంలో చూస్తే కనుక మన ఇప్పుడు యువత గురించి మాట్లాడుతున్నాం. యువత గురించి చాలా అద్భుతంగా మీరు చెప్పారు. వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉండాలి, వాడు చాలా నిర్భయంగా ఉండాలి, ధైర్యంతో ముందుకు దూసుకెళ్లేవాడు, రిస్క్ తీసుకునేవాడు, క్యాలిక్యులేటెడ్ రిస్క్ కాదు, మామూలు ఇంకా కొంచెం ఉంటే హయ్యర్ రిస్క్ తీసుకునేవాడు. ఇదంతా కూడా యువత లక్షణాలన్నీ చాలా అద్భుతంగా వివరించి చెప్పారు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి యువతకి కొన్ని భయాలు ఉంటాయి, దీంతో పాటు కూడా కొన్ని భయాలు ఉంటాయి. ఆ భయాల్ని ఎలా అధిగమించాలంటారు? అంటే ఫియర్ ఆఫ్ లూజింగ్ అవ్వచ్చు, ఏదైనా చేస్తే కనుక ఉంటుంది, ఓకే ఆ ఎనర్జీ ఉంది, ఆ విల్ పవర్ ఉంది, కానీ ఆ విల్ పవర్ ఎలా పెంచుకోవాలి, ఆ భయాల్ని ఎలా అధిగమించాలంటారు? విల్ పవరు, భయాల్ని అధిగమించాలి అంటే తమని తాను తెలుసుకోవాలి, తమ పొటెన్షియల్ని తమ తెలుసుకోవాలి. యువత చిన్నప్పటి నుంచే ఎందుకు ధ్యానం చేయాలంటే, ఇప్పుడు నేను మెడిటేషన్ చేసే టైంలో చిన్నపిల్లలు కూడా చేసేవాళ్ళు. నాకంటే ఒక 10 ఏళ్ళు చిన్న, అంటే నేను అరౌండ్ 17 years ఆ టైంలో చేసినప్పుడు నాకంటే 10 ఏళ్ళు చిన్న వాళ్ళు కూడా మెడిటేషన్ స్టార్ట్ చేయటం, వాళ్ళకి అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్, ఆస్ట్రల్ ట్రావెల్స్, ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ రావటం వల్ల వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే, నేను శరీరం కాదు, నేను ఆత్మని, నేను నిరంతరం బతికున్నవాడిని అనేటువంటి సత్యము ఆ టైంలో గ్రూప్ మెడిటేషన్స్లో మాస్టర్స్ ద్వారా, పుస్తకాల ద్వారా, ఇప్పుడు లోబ్సాంగ్ రాంప గారి పుస్తకాలు ఉన్నాయి, ఠీకే, తర్వాత బ్లావత్స్కీ గారి పుస్తకాలు ఉన్నాయి. ఇవి చదువుతూ ధ్యానం కంపల్సరీ చేయాలి. ధ్యానము అంటే ఏదో వయసంతా అయిపోయిన తర్వాత, బాడీ అంతా డిటీరియేట్ అయిపోయిన తర్వాత చేసే పని కానే కాదు. ప్రతిరోజు బ్రష్ ఎలా చేసుకుంటామో అలా చేయాల్సినటువంటి ప్రక్రియ మెడిటేషన్ అనేది. ఎందుకు అంటే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుందంటే నీ పట్ల నీకు ఉంటుంది. ఆ దాంట్లో ఏమవుతుందంటే మన భయాలని, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి మన లైఫ్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్, మనకి జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. పేరెంటింగ్, ఇప్పుడు సైకాలజీలో ఏం చెప్తారంటే నేచరు, నర్చర్. మన నేచరు, ఇది న్యాచురల్ నేచర్, దాన్ని నర్చర్ చేయటం అంటే దాన్ని పెంచి పోషించటము, దాన్ని సరైన దారిలో పెట్టడం, ఇవి రెండు కూడా మన బాధ్యత. ఎంత అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పటికీ కూడా జనరల్గా ఏంటంటే బిహేవియర్ అనేది సిచ్యువేషను, ఎన్విరాన్మెంటు, దానికి తగ్గట్టు మన రెస్పాన్స్. దీన్ని దాన్ని ఏమంటారు, టూకీగా బిహేవియర్ అని చెప్తారు. ఇంకా డెప్త్లో మాట్లాడుకోవచ్చు బిహేవియర్ గురించి. కానీ దీన్ని మనము కాన్స్టెంట్గా, అంటే ఎన్విరాన్మెంట్ తోటి మనం ఎప్పటికప్పుడు రెస్పాన్స్, రియాక్షన్, ఎనర్జీ వేస్ట్ లేకుండా ప్రతి మూమెంట్ టు మూమెంట్ ప్రొడక్టివ్గా జీవించాలి. అంటే ప్రొడక్టివ్గా అంటే ఎగ్జాంపుల్స్ తోటి అయితే బాగా చెప్పచ్చు. ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్స్ అంటే మనం బ్రష్ చేసుకునే, జనరల్గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇది ఈజీగా రిలేట్ చేసుకోగలుగుతారు. పొద్దున్నే లేచి ఈరోజు ఆఫీస్ ఉంది, కొద్దిగా లేట్గా లేవంగానే బ్రష్ చేసుకునేటప్పుడు మైండ్లో ఫాస్ట్గా నడుస్తూ ఉంటుంది, టక్ బ్రష్ చేసుకుంటూ ఉంటారు. ఈ బ్రష్ చేసుకోవటం వల్ల మనము మైండ్లో ఉన్న స్ట్రెస్ని పళ్ళ మీద పెడతాం,
ఎస్, సమ్ టైమ్స్ ఇంజురీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కరెక్ట్. ఓకే, దానికి ఇవ్వాల్సినటువంటి జెంటిల్ ట్రీట్మెంట్ ఇవ్వము. అవును. ఓకే, సో దాంతో ఒక స్పెసిఫిక్ స్ట్రెస్ మన మీద మనమే పెట్టుకుంటాం. జనరల్గా మెడిటేటివ్గా ఉండటము, అలవాటు తక్కువ ఏజ్ నుంచి అలవాటు చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్గా డిసిప్లిన్ అలవాటు అవుతుంది. ఇప్పుడు పతంజలి యోగ సూత్రాల్లో కనుక యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి అంటారు. ప్రతిసారి ఫస్ట్ ధ్యానంతోనే స్టార్ట్ చేయమంటారు. వెన్ మనం ధ్యానంతో ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో యమ నియమాలు అంటే పర్ఫెక్ట్ కంట్రోల్ ఆన్ డే టు డే ప్రిన్సిపల్స్, పర్ఫెక్ట్ కంట్రోల్ ఆన్ డే టు డే అఫైర్స్, యమము, నీ మీద నీకు, నువ్వు చేసే పని మీద నీకు మాస్టరీ అనేది ఏర్పడుతుంది. ఇవి ధ్యానం ద్వారా న్యాచురల్గా వస్తాయి. తర్వాత మనం అవేర్నెస్ పెరిగినప్పుడు, ధ్యానం ద్వారా అవేర్నెస్ పెరిగినప్పుడు ఎక్కడ ఎప్పుడు ఏ ఆసనంలో సుఖంగా ఉన్నావా లేదా అనేది కంటిన్యూస్ చెక్ చేసుకుంటాం. సో మనకు కంఫర్టబుల్గా కూర్చుంటాం. ఓకే, బాడీ ఇబ్బంది పడుతుంది, ఇక్కడ ఇబ్బంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేస్తున్నాము, ఓకే, మీకు హిప్లో అన్ఈజీనెస్ ఉంది, మీరు న్యాచురల్గా అడ్జస్ట్ చేసుకోవడంలో తప్పే ఉంది, లేదు కదా. సో మిమ్మల్ని మీరు ఫ్రీగా చూసుకుంటారు, మిమ్మల్ని మీరు ప్రాపర్గా రెస్పెక్ట్ చేసుకుంటారు. ఓకే, దాంతో ధారణ, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మనం అవేర్నెస్ బాగా కల్టివేట్ చేసుకున్నప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ట్రిగర్స్ మనల్ని తొందరగా ట్రిగర్ చేయవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానం బాగా చేసినప్పుడు మనకి పెయిన్స్ రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. చాలా మందికి హిప్ ఏరియాలో, బ్యాక్లో బాగా పెయిన్స్ రావడం జరుగుతుంది. జనరల్గా హిప్ ఏరియాలో మనకు ఒక స్పెసిఫిక్ డిఎన్ఏ ఉంటుంది, ఇక్కడ పావర్టీ డిఎన్ఏ అంటారు దాన్ని. ఇప్పుడు పావర్టీ డిఎన్ఏ అంటే మనకి ఇంతకుముందు 1600కి ముందు అబండెన్స్ యొక్క అనుభూతి మనకి చాలా ఉండేది. భారతదేశం బంగారు పిచ్చుకతో పోలుస్తారు కదా, తర్వాత రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని గొప్పగా పిలుస్తారు. కానీ మనకి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మన డిఎన్ఏ కరెక్ట్ కావటం కూడా జరిగింది. తర్వాత నాన్ వెజిటేరియన్ యొక్క ఓవర్ డామినెన్స్, ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత, వెస్ట్రన్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత, సో దానివల్ల ఏమైందంటే జంతువులకు ఉండేటువంటి భయం మనకు కూడా వచ్చింది. సో దాంతో లేమి యొక్క ఆలోచన విధానం, సో ఇవన్నీ ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనిషిని బాగా తన యొక్క ఎనర్జీ ఫీల్డ్ని కుంచుకుపోయేటట్టు చేసింది అనమాట. సో వి లాస్ట్ అవర్ యూత్. ఇప్పుడు మనం ఇప్పుడు కూడా ఇప్పుడు ప్రపంచంలో ఏది బెస్ట్ ఫుడ్ అంటే చాలామంది అంటే నేను సోషల్ మీడియాలో కూడా చూడటం జరిగింది ఏంటంటే ఇండియా, దే లుక్ అప్ టు ఇండియా. మోడీ గారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ప్రొజెక్షన్ కూడా మన యొక్క ఒరిజినాలిటీకి వీ హ్యావ్ టు లివ్ అప్ టు ఇట్ అనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. ఓకే, సో అందుకని ఏంటంటే మోడీ గారు ఒక మంచి యోగి. ఎందుకు ఆయనను ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అంటే పొద్దున్నే లేస్తారు, ఆయన టైం, ఆయన ఏ రోజు లీవ్ తీసుకోరట. మరి ఇంత పెద్ద దేశాన్ని ఇది చేయాలంటే ఆయన తనతో పాటు తను ఉండి, తను ఎంత యూత్ఫుల్గా ఉంటే చూడండి, ఫస్ట్లో మీరు వచ్చినప్పుడు తను ఓటేసానని చెప్పి సెల్ఫీ కూడా తీసుకొని యంగ్స్టర్స్ని మోటివేట్ చేయడం జరిగింది. అంటే ఓటు యొక్క ఇంపార్టెన్స్ని కూడా, అంటే మన చాయిసెస్, మన సెలెక్షన్స్ ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఇంపార్టెన్స్ని ఆయన అవేర్నెస్ ద్వారా చేయడం చాలా మంది. నీకు సోషల్ మీడియాతో పనే ఉందని ఎంతోమంది కామెంట్ చేశారు, కానీ బట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మనం చాలా అద్భుతంగా మరి యువత పైన మరి బంగారు భవిష్యత్ ఎలా ఉండబోతోంది, ఎలా ఉండాలి అని అంశం పైన మాట్లాడుకుంటున్నాం. మీరు యువత చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, సో ఇవన్నీ ఉరకలేస్తూ ఉంటుంది అన్న అంశం పైన చెప్పారు. అలాగే మనం దీంట్లో యువత కూడా చాలా డిసిప్లిన్గా ఉండాలని మరి నరేంద్ర మోదీ గారు కూడా ఎగ్జాంపుల్ చెప్పారు. మనం ఇంకా ఫర్దర్గా వెళ్తే కనుక చాలామందికి మీరు అన్నట్టుగా ఈ ఫెయిల్యూర్ గురించి, అంటే ఓటమి ఎలా ఉంటాం అనేసి అదొక భయం ఉంటుంది. తర్వాత చాలామందికి ఫియర్స్, రకరకాల ఫియర్స్ ఉంటాయి. దాంట్లో ఆ ఫియర్స్లో పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా పెద్ద ఫియర్ అనేసి చాలామంది పిల్లలు, ఈ మధ్యన యువత చాలామంది ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. సో వీటన్నిటి నుంచి బయటకు రావాలంటే మరి ఏం చేయాలంటారు? గ్రౌండ్ వర్క్ చేయాలి. ఎస్, అంటే ఏంటంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఇందాక మనం అనుకున్నట్టు చదువుకోవాలి. చదువుకునే ముందు మనం భయం లేకుండా మనం గెలుస్తామా లేదా అనేటువంటి భయం లేకుండా ప్రిపేర్ కావాలి. మనం ఏ అంశం మీద మాట్లాడాలనుకుంటున్నాం అనే దాని మీద, ఎంతసేపు మాట్లాడాలనుకునే దాని మీద క్లుప్తంగా మనం పాయింట్స్ రెడీ చేసుకోవాలి.
ఆ పాయింట్ మనకి ఎన్నో చెప్పాలని ఉంటుంది. ఈవెన్ నాకు కూడా అలానే ఉంటుంది, Yes. ఎన్నో చెప్పాలని ఉంటుంది, కానీ సరిపోదు. ఓకే, మనం స్పెషల్గా ఛానల్ పెట్టుకొని మాట్లాడుకుంటే కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేము, ఎందుకంటే రోజు మైండ్ చాలా చెప్తూ ఉంటుంది, యూనివర్స్ చాలా చెప్తూ ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు మనకు చాలా వస్తూ ఉంటుంది, త్రూ బుక్స్ కానీ త్రూ కమ్యూనికేషన్ కానీ. సో ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ గ్రౌండ్ వర్క్లో ప్రిపరేషన్ ఇంపార్టెంట్, సెలెక్షన్ ఆఫ్ ద టాపిక్ ఇంపార్టెంట్. ఈ ప్రిన్సిపల్స్ ఏ ఫీల్డ్లో అయినా ఇంపార్టెంట్, ఏ పని చేసుకున్నా కానీ ఇవి కంపల్సరీ. అయితే దాని మీద దానికి కనెక్టింగ్ టాపిక్స్, ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్ని ముందే వెతికి పెట్టుకోవాలి. లాస్ట్ మూమెంట్ ప్రిపరేషన్స్ అసలు చేయకూడదు. చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైం ఫెయిల్యూర్సే వస్తాయి. అయితే ఫెయిల్యూర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫెయిల్యూర్ లేకపోతే కొత్త మెథడ్స్ మనం ఫైండ్ అవుట్ చేయలేం. థామస్ అల్వా ఎడిసన్ తీసుకోండి, 300 సార్లు ఏ తప్పులు చేయకూడదో ఆయన బుక్ కూడా రాశారు. ఓకే, సో దాని నుంచి నేర్చుకోవటం చాలా ఇంపార్టెంట్. ఇంప్రొవైజేషన్ ఇంపార్టెంట్. ఇవి ఉంటే గనక కంపల్సరీ ఏంటంటే మనము నిర్ణీత సమయంలో ఫోకస్తో పాటు వర్క్ చేస్తే మనం అనుకున్న పని మనం 100% చేయగలుగుతాం. సరే, రిజల్ట్ పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా, లేకపోతే డిస్టింక్షన్ వస్తుందా, లేకపోతే కంట్రీ ఫస్ట్ వస్తామా, నంబర్ 1 అవుతామా, ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మీ జీవితం మీ చేతిలో ఉంది. ఓకే, అండ్ ఈ ఫెయిల్యూరు తర్వాత సక్సెస్ కావాలనేటువంటి తొందరలో మనల్ని మనము డిగ్రేడ్ చేసుకుంటాము, డిమోటివేట్ అవుతాము, ఆ ప్యాటర్న్స్ కంటిన్యూ అయితే డిప్రెషన్కి లోన్ అవుతాము. అయితే డిప్రెషన్ లోన్ అవ్వటం కూడా, డిప్రెషన్ యొక్క సిమ్టమ్స్ కూడా మనతో మనకి పరిచయం చేయడానికి దారి మాత్రమే అది. ఓకే, దీపికా పదుకోనికి కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో డిప్రెషన్ వచ్చింది. స్టార్డమ్ వచ్చిన తర్వాత లైట్స్, కెమెరాస్ ఇవన్నీ చూసి తను ఏం జరుగుతుంది నా చుట్టూ, ఇదంతా ఏంటి అనే క్వశ్చన్ చేసుకోవటము, కొంతకాలం తను సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవటము, ఏంటి నా అంటే ఇది నాకు అవసరమా, దీన్ని ఎలా మేనేజ్ చేయాలి అనేటువంటి టూ మచ్ ప్రెషర్ వల్ల కూడా ఏమైతుందంటే మనకి తెలియని ప్రెషర్ కూడా వస్తుంది. స్టార్డమ్ అని కానీ లేకపోతే పేరు వచ్చినా కానీ చూస్తుంటాయి. యువతలో కూడా బ్రిట్నీ స్పియర్స్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా మన యంగ్ లోనే ఎంతో నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకున్నారు. కానీ దాన్ని సస్టైన్ చేయలేకపోయారు. మీరు చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు ఇక్కడ. దాన్ని సస్టైన్ చేయడానికి కూడా ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ అన్నది ఉండాలంటారా? చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళందరూ కూడా ధ్యానం చేయాలంటారా? కంపల్సరీ. ఎస్, కంపల్సరీ. ఇప్పుడు చాలా మంది సస్టైన్ అయిన వాళ్ళు కూడా, ఇప్పుడు లింకిన్ పార్క్ అని ఒక స్పెసిఫిక్ ఆల్బమ్ ఉందన్నమాట. పిచ్చి క్రేజ్ ఉండేది ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆయన పాటలు విని. తో ఆయన రీసెంట్గా సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఒక ఎట్లా అంటే అదొక డెప్త్ని క్రియేట్ చేసింది మ్యాట్రిక్స్లో. అంటే అంటే ప్రపంచం మొత్తం యువతలో అతను ఇన్స్పైర్ ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి ప్రాబ్లమ్స్ ఆయన ఎక్స్ప్రెస్ చేసేవాడు. ఇన్నర్ని ఎక్స్ప్రెస్ చేశాడు, కానీ దాన్ని స్ట్రెంగ్త్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలనుకునేది చాలా మంది చెప్పాడు. ఈవెన్ నాకు కూడా చాలాసార్లు సూసైడల్ థాట్స్ వస్తాయి. సక్సెస్ కావట్లేదు, లేకపోతే ఏజ్ అయిపోతుంది అనేటువంటి థాట్స్ వస్తాయి. బట్ డే టు డే పత్రి సార్ అన్నట్టు ఏమన్నా చేయండి, ఓడిపోండి, గెలవండి, కానీ సూసైడ్ మాత్రం చేసుకోకూడదు. యూ షుడ్ లివ్, యూ షుడ్ టేక్ దట్ ఎక్స్పీరియన్స్. అయితే మనకి క్లారిటీ రావాల్సిందంటే మెడిటేషన్ చేస్తూ మనం తెచ్చుకోవాల్సినటువంటి కంపల్సరీ ఆ క్లారిటీ వస్తుంది. మెడిటేషన్ అని మాటిమాటికి ఎందుకు చెప్తున్నామంటే, మనం ఎప్పుడైతే లోపలికి వెళ్తామో అప్పుడు మాత్రమే మనకి ఫెయిల్యూర్ అనేది సపరేటు, సక్సెస్ అనేది సపరేటు, మనం సపరేట్ అనే విషయం తెలుస్తుంది. ఫెయిల్యూర్ మనం చూస్ చేసుకుంటాము, సక్సెస్ మనం చూస్ చేసుకుంటాం. సో మనం దానికి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి అంటే ఇదంతా చేసేది మనమే అనేటువంటి విషయం క్లియర్గా తెలియాలి. సో దానికి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా, ఏ ఏజ్ వాళ్ళకైనా సరే, అంటే మన లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందో అంతకాలం వరకు కూడా ఇది చేయాలి. ఇప్పుడు జపాన్లో ఉన్నారు, జపాన్లో కంపల్సరీ మెడిటేషన్ ప్రాక్టీస్ అనేవి 45 to 50 minutes ఆఫీసుల్లో, స్కూళ్ళల్లో కంపల్సరీ పెడుతున్నారు. రెస్ట్ టైంకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రెజ్యూనేషన్, బ్రెయిన్ కొత్తగా ఆలోచించడానికి స్విచ్ ఆఫ్ చేసేటువంటి టూల్స్లో మెడిటేషన్ ఫస్ట్ టూల్.
ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి శివశక్తి ఎనర్జీస్, ఫస్ట్ శివుడు ఆయనే కదా యోగం అనేది నేర్పించింది, మెడిటేషన్ అనేది నేర్పించింది, 500+ రకాల మెడిటేషన్స్ నేర్పించాడు. ఎస్. ఎందుకు అంటే ప్రతి యాక్ట్ కూడా మెడిటేషనే. మా ఫ్రెండ్ రమేష్ అని ఆయన ఇప్పుడు IRSగా చేస్తున్నాడు, ఎస్. నా బ్యాచ్మేట్ అనమాట. తనకి ఫస్ట్ 2 సార్లు రాలేదు, అదే HPCLలో చేసేవాడు. అంటే తన పర్సనల్ విషయాలను కదా, తనకు కూడా బ్రేకప్స్ ఇవి రావటం, 3 నెలలు కంటిన్యూస్గా, అంటే బాంబే IITలో కెమికల్ ఇంజనీరింగ్ చేశాడు తను చేసినప్పటికీ కూడా తను కూడా హ్యూమన్ ఎమోషన్స్కి లోన్ అయ్యి డిప్రెషన్కి లోన్ అవ్వటం జరిగింది. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చాలా మందికి ఈ ఎబిలిటీ న్యాచురల్లీ పైకి వచ్చేటువంటి ఎబిలిటీ ఉండదు, కసిగా పైకి వచ్చేటువంటి ఎబిలిటీ ఉండదు, ఎందుకంటే పరిస్థితులకు లొంగిపోయి ఉండిపోతారు. తను ఏ మెడిటేషన్ అవసరం లేదు. తను ఏమనుకున్నాడు, నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ కావాలనుకున్నాడు. ఫస్ట్ సార్ రాలేదు, సెకండ్ సార్ రాలేదు, థర్డ్ సార్ వచ్చింది, అండ్ హీఈస్ అన్ IRS ఆఫీసర్. ఆరామ్సే ఇప్పుడు ఏంటి సెంట్రల్ గవర్నమెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్, చాలా పెద్ద పోస్ట్. ఎస్. అంటే ఆ యువతలో ఆ తపన అనేది ఉండాలంటారు, తపన, నెవర్ గివ్ అప్ అన్నది ఒక తపన ఉండాలంటారా? ఎగ్జాక్ట్లీ. గివ్ అప్ అసలు షుడ్ నాట్ గివ్ అప్. అయితే గివ్ అప్ చేయకుండా ఉండటం అంటే రెస్ట్ తీసుకోకుండా ఉండటం కూడా కాదు. మనము ఏదన్నా సాధించాలి అంటే రెస్ట్ ఇంపార్టెంట్, టైమ్లీ యాక్షన్ ఇంపార్టెంట్. ఎస్. అంటే ఈ ప్లానింగ్ గురించి ఇక్కడ చెప్తారా? అంటే మనం ఇప్పుడు ఒక యువతకి ఒక బంగారు భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటే ఆ ప్లానింగ్ ఎలా ఉండాలి, ఆ టైం టేబుల్ అన్నది ఎలా ఉండాలి, అది ఆ ప్రిపరేషన్ అది ఎలా ఉండాలన్నది చెప్తారా? ఫస్ట్ కెరియర్ చూస్ చేసుకునేటప్పుడే ఎస్ ఒక్క విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నటువంటి, మల్టిపుల్ స్కోప్ ఉన్నటువంటి కెరియర్ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ IAS ఆఫీసర్లు కూడా రాస్తున్నారు, IAS ఆఫీసర్లు అవుతున్నారు. సో పాత్ ఈజీగా షిఫ్ట్ చేసుకోండి. దేంట్లో అయినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనీ అనేది మనీ మేనేజ్మెంట్ అనే మనీ తోటి లైఫ్ మేనేజ్ అవుతుంది అనేది కామన్గా అర్థమైపోయింది. ఏమి చదువుకునే వాడు కూడా లక్షలు సంపాదిస్తున్నారు. ఇది ప్యూర్లీ పొటెన్షియల్, చదువుకు సంబంధించింది కానే కాదు. ప్యూర్లీ పొటెన్షియల్, నీ పొటెన్షియల్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. ఇప్పుడు చాలా మంది, ఎంతో మంది యూట్యూబర్స్ ఉన్నారు, 35 లక్షల సంవత్సరానికి సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఎలా పాసిబుల్ అవుతున్నాయి అంటే వాళ్ళకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ని టైమ్గా ప్లాన్ చేసుకొని వాడుకోవటం కష్టమే. ఎన్నో ఛాలెంజెస్ వస్తుంటాయి, ఇంట్లో మేనేజ్ చేసుకో, కానీ టైం సెట్ చేసుకున్న తర్వాత ఆ టైంలో ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. చెడు కంపల్సరీ ఆ రోజు ఆ పని చేసేయాలి. ఇట్స్ ఏ డే టు డే వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ప్రతిరోజు ఇంపార్టెంటే. ఈ రోజు నాకు ఆ ఫంక్షన్ ఉంది, ఈ రోజు నాకు ఈ ఫంక్షన్ ఉంది. నో, ఈరోజు నువ్వు చాలా ఇంపార్టెంట్. నా వైఫ్ నుంచి నేను అదే నేర్చుకున్నా. ఎంత ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అయినా కానీ స్కిప్ చేసేస్తాను. ఓకే, తను సోషల్ బీయింగ్ కానే కాదు. నేను ఇంటర్వ్యూస్కి ఇప్పుడు నీ నుంచి ఏమైనా మెసేజ్ రావాలి అంటే నేను కన్విన్స్ చేయాలి తనని. తనకేంటంటే నువ్వు ఇచ్చే మెసేజ్ ఇంత స్పెసిఫిక్గా ఇంతమందికి రీచ్ అవుతుంది, ఇంతమందిని నిద్ర లేపుతుందని మోటివేట్ చేస్తే దెన్ షీ విల్ కమ్ అవుట్. ఇఫ్ నాట్, ఆ పంక్చువాలిటీ, ఆ డిసిప్లిన్లోంచి బయటికి రాదు. 9 అయిందంటే కంపల్సరీ పడుకుంటుంది, పొద్దున్న 4 అయితే లేస్తుంది. అయితే ఈ అవేర్నెస్ ఫ్యాక్టర్ తనకేంటంటే తన లైఫ్ చాలా ఇంపార్టెంట్ అనేది, అంటే స్వార్థం కాదు ఇది, మనం ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్. సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు, అంబానీ మీకు నాకు అపాయింట్మెంట్ ఇస్తారా, PM గారు మీకు మాకు అపాయింట్మెంట్ ఇస్తారు అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ దట్ మీరు గొప్ప కాదు నేను గొప్ప కాదని కాదు. ఇక మనకి అపాయింట్మెంట్ రావాలి అంటే ఏంటంటే కొంత నిర్ణీత సమయం పడుతుంది, దానికోసం వెయిట్ చేయాలి. ఊరికే ఇదంటే హాయ్ అన్న నేను మిమ్మల్ని కలుస్తాను, మాట్లాడతాను, సరదా కూర్చొని ఒక టీ తాగుదాం అంటే మోడీ గారు టైం ఇస్తారా? ఎందుకు అంటే వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఆ ప్రయారిటీస్లోంచి టైం తీసి ఇవ్వాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది. అట్లానే వాళ్ళు ఎంత అంటే వాళ్ళ సక్సెస్కి వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మనము ఏదైనా అనుకున్నది చేయాలంటే ఆ టైంకి మనం వాల్యూ ఇచ్చి, నాకు కొన్నిసార్లు నవ్వు వస్తుంది అంటే ఎందుకంటే నేను ఇంతకుముందు ఇవ్వలేదు వాల్యూ. నేను ఇవ్వలేదు కదా, నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు వాల్యూ తెలిసింది కాబట్టి ఈరోజు చెప్పగలుగుతాను. ఫెయిల్యూర్, నేను చాలాసార్లు ఫెయిల్ అయ్యా. నాకు ఫెయిల్యూర్లో చాలా
మంచి ఎక్స్పీరియన్స్. అంటే అది ఫెయిల్యూర్ కాదు, ఎక్స్పీరియన్సెస్ అని ఎగ్జాక్ట్లీ, ఫెయిల్యూర్ అనేటువంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి. ఎస్. సో దీన్ని నేను ఎక్స్పీరియన్సెస్గా అనుకోవటం వల్లనే నేను స్ట్రెస్కి లోన్ కాలేదు. నేను అంటే తొందరగా ప్రోన్ కాకుండా నేను కాపాడుకోగలిగాను. ఐ హ్యావ్ నాకు మ్యారేజ్ అయ్యింది, నేను మంచి యోగా టీచర్ని అయ్యాను. అట్లానే నేను కొంతకాలం సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇచ్చాను. నాకు స్కోప్ ఆఫ్ నాలెడ్జ్ పెరిగింది. కరోనా టైం ముందు అంటే నా సక్సెస్ మంచిగా పీక్ గడలేదు. కరోనా తర్వాత కొద్దిగా గట్టిగా దెబ్బ పడింది. ఇప్పటికీ కూడా రికవర్ కాలేదు, బట్ దెర్ ఈస్ స్టిల్ స్కోప్. నువ్వు మా గురువుగారు ఎప్పుడు అంటుండేవాళ్ళు అనమాట, నువ్వు నీ ఆలోచనలని దాన్ని టైంని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోకపోతే టైంకి ఎనర్జీకి ఒక చిన్న ఇంపార్టెన్స్ ఇది చెప్పారు అనమాట. నువ్వు ఈ పని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 kilos ఆఫ్ వర్క్ చేయాలనుకుంటే ఇప్పుడు 1 hour డైలీ వర్క్ చేయాలి, 10 days వర్క్ చేయాలి. అప్పుడు ఈ 10 hours ఆ 10 kilos ఆఫ్ పని జరుగుతుంది అనుకోండి, దానికి డైలీ ఇస్తేనే జరుగుతుంది. కంపల్సరీ ఇవ్వాలి, ఎందుకంటే నీకు కావాలని ఈ టైంలో అది కావాలనుకోండి. ఇప్పుడు 32 years లోపు సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళచ్చు ఓసీ వాళ్ళు. మరి ఆ 32 years లోపు చేయాలి కదా. దానికి ఏంటంటే ఆ టైంకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదే తక్కువ వయసు నుంచే డిసిప్లైన్డ్గా ఎందుకు ఉండాలి అంటే ప్రాక్టీస్. స్కూల్కి ఎందుకు వెళ్తాము అంటే ప్రాక్టీస్ కోసం. సరే హోమ్ స్కూల్ అయినా చేయండి, కానీ ప్రాక్టీస్ చేయాలి కదా. నీతో నువ్వు ఉండటం ప్రాక్టీస్ చేయాలి, నువ్వు మాస్టర్ చేసుకోవటం ప్రాక్టీస్ చేయాలి. దీనికి స్పెసిఫిక్గా టైం ఇవ్వాలి. అందుకే డిసిప్లైన్ అనేది అవసరం. లేకపోతే ఏమవుతుందో నాకు తెలుసు. అలాగే ఈ విషయంలో గోల్ సెట్టింగ్ అన్నది కూడా కొద్దిగా చెప్తారా? అంటే చాలామంది ఒక యువత ఒక గోల్ చేద్దామని అనుకుంటారు. అంటే సపోజ్ ఒక ఫుట్బాల్ ప్లేయర్ అవుదాం అనుకుంటాడు, లేకపోతే ఒక డాన్సర్ అవ్వాలని అనుకుంటుంది, లేకపోతే రకరకాల గోల్స్ ఉంటాయి. అంటే వీళ్ళు ఒక గోలు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే స్పెసిఫిక్గా నువ్వు ఇంజనీరింగ్ కావాలి, లేకపోతే ఓన్లీ నువ్వు డాక్టరే అవ్వాలి అని ఆ ఫోర్స్ ఉంటుంది. తర్వాత ఈ సొసైటల్ నార్మ్స్ కూడా ఉంటాయి. అంటే మా కొడుకు యూఎస్ వెళ్ళాడు అంటే నువ్వు కూడా యూఎస్ వెళ్ళాలి, లేకపోతే ఇలాంటివన్నీ ప్రెషర్ మధ్యలో ఈ యువత అన్నవాడు నలిగిపోతూ ఉంటాడు. అంటే వాళ్ళకి ఏం సాధించాలి, వాళ్ళు ఏ పాత్రని సెలెక్ట్ చేసుకోవాలన్న దానికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇలాంటి ప్రెషర్లో మరి యువత వాళ్ళకి ఏం సాధించాలి అనేది ఎలా తెలుసుకోవాలి, అలాగే ఆ బంగారు భవిష్యత్తు వైపు ఎలా అడుగులు వేయాలంటారు? అయితే పేరెంట్స్ కానీ ఎవరు కానీ, ఇప్పుడు మీరు నాతో ఎక్కువ కాలం ఉండలేరు, నేను మీతో ఎక్కువ కాలం ఉండలేను. మన జర్నీ కొంతవరకే. అయితే మనకి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేది ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు బరువుగా తయారవుతుందంటే మనం మూవ్ కావాలనుకున్న డైరెక్షన్లో ఆ బాధ్యత కోఆపరేట్ చేయకపోతే అది బరువుగా తయారవుతుంది. అయితే చిన్నప్పటి నుంచే మనము దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులు వయసు అయిపోయిన తర్వాత హెల్తీగా ఉండలేకపోతారు, ఎందుకంటే వాళ్ళకు ఓల్డ్ హ్యాబిట్స్ ఉంటాయి. వాళ్ళు రైస్ తిన సింపుల్ ఎగ్జాంపుల్, రైస్ తినటం అనేది ఒక అలవాటు ఉంది. దీన్ని మానుకోమంటే మానుకోలేరు. ఠీకే. సో మానుకోపోయేసరికి ఏమవుతుందంటే దాని నుంచి వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ దానికి డెఫినెట్లీ ఉంటాయి. మీరు ఫోర్స్ చేసి వాళ్ళు ఏమైనా చిన్నపిల్లల చిన్నప్పుడు మనకి నోట్లో ముద్దబెట్టి ప్రతిదీ నవిలేదాకా ఉండి మనం వెంటుండటానికి ఉండలేం కదా. వాళ్ళకు కూడా ఎదిగింది, వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంది. అయితే నేను ఏమంటానంటే, మనం ఇందాక ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు మనం అనుకున్నామే ఫ్లెక్సిబిలిటీ అనేది. ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది మెయింటైన్ చేయాలి. అయితే ఫ్లెక్సిబిలిటీ మెయింటైన్ చేయాలి, మన టైంకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ రెండు ఫస్ట్ అయినప్పుడు మన టైం మనకు దొరికినప్పుడు కదా మనం ఏం సాధించాలనేది కొంచెం ఆలోచించుకోవడానికి దొరికేది. అక్కడ గోల్ సెట్టింగ్ అనేది వస్తుంది. అయితే ఇద్దరు ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు తల్లిదండ్రులు ఒక గ్రేట్ గిఫ్ట్ నాకు. వాళ్ళు చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేవాళ్ళు. వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండేది, నువ్వు అలా ఎందుకు చేయలేదు, ఇలా ఎందుకు చేయలేదు. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్లెక్సిబుల్గా తయారయ్యారు. మా నాన్నగారు చాలా ఫోర్స్ చేసేవాడు, అర్జెంట్గా జాబ్ సంపాదించాలి, ఇది చేయాలి, అది అని ఒకప్పుడు ఉండేది. బట్ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతాను, నా కెపాసిటీ ఇది అని చెప్పినప్పుడు ఆయన కోఆపరేట్ చేశారు. ఈవెన్ రిటైర్మెంట్ ఫండ్లోంచి కూడా నాకు సపోర్ట్ చేశారు.
ఓకే. చేయాల్సిన అవసరం లేదు, చాలా మంది పేరెంట్స్ చేయరు, బట్ సపోర్ట్ చేశారు. నాకు చాలా హెల్ప్ అయింది. ఎంతో ఈ రోజు ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి ఫస్ట్ అదే కారణం. థ్యాంక్స్ టు మెడిటేషన్, థ్యాంక్స్ టు మై మదర్ అండ్ ఫాదర్. ఎందుకు అంటే బికాస్ దే ఆర్ ఫ్లెక్సిబుల్, దే హ్యావ్ అన్కండిషనల్ లవ్. ఇది ప్రతి పేరెంట్ డెవలప్ చేసుకోవాలి అండ్ గైడెన్స్ ఇవ్వాలి, ఫోర్స్ చేయకూడదు. ఓపెన్నెస్ ఉండాలి. ఇది లేకపోతే నువ్వు జీవించలేవు అనేటువంటి ఎజంప్షన్ ఉండకూడదు. మన భయాలు వాళ్ళ మీద రుద్దితే వాడి కెపాసిటీ పాడైపోతుంది కదా. సో ఈ ఫండమెంటల్స్, ఈ బిహేవియరల్ కరెక్షన్స్, ఈ ఐడియాలజికల్ కరెక్షన్స్ కంపల్సరీ చేసుకుంటే గోల్ సెట్టింగ్ ఈజీ అవుతుంది. గోల్ సెట్టింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్ సెట్టింగ్ అంటే నేనేమంటానంటే ప్యాషన్స్నే మీ గోల్స్గా పెట్టుకోండి, వాటి మీద టైమ్లీ వర్క్ చేయండి అండ్ ఇన్ టైంలో ఆ గోల్స్ని అచీవ్ చేయండి. చాలా అద్భుతంగా ఈ పాయింట్ చెప్పారు. అంటే మన గోల్స్ సెట్టింగ్ చేసుకోవాలి, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదంటే మనతో మనం కనెక్ట్ అయ్యి ఉండాలి. కానీ ఇవన్నీ అంశాలు చాలా అద్భుతంగా చెప్పారు. అంటే ఒక బంగారు భవిష్యత్తుకి ఏమేమి ఉండాలి అంటే కనుక గోల్ సెట్టింగ్ అనేది ఉండాలి, ప్లానింగ్ అనేవి ఉండాలి, దానికంటే ముందు మనతో మనం కనెక్ట్ అయ్యి ఉండాలి. సో చాలా అద్భుతంగా మరి ఇవాళ ఎపిసోడ్లో మరి యువతకు సంబంధించిన విషయాల్లో మీరు ఎంతో జ్ఞానం ఇచ్చారు. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇదండి ఇవాళ ధ్యాన యువ ఎపిసోడ్. మరి మన ధ్యానంలో ఉంటేనే మనతో మనం కనెక్ట్ అవుతాం, గోల్ సెట్ చేసుకోగలుగుతాం. అలాగే పీర్ ప్రెషర్ కానీ లేదా తల్లిదండ్రి యొక్క ప్రెషర్స్ లేకుండా మనం ఆ గోల్ వైపు వెళ్ళగలుగుతాం. ఈ గోల్ వైపు మనం పయనించాలంటే కనుక దాంతోపాటు ఒక కృషి ఉండాలి, దాని ఒక ప్లానింగ్ ఉండాలి. ఇవన్నీ కలిపితేనే మనం ఆ చూపించిన బంగారు భవిష్యత్ వైపు మనం అడుగులు వేయగలుగుతాం. సో ప్రతి ఒక్క యువత మరి ఒక అద్భుతమైన ఆ ఒక ఫ్యూచర్, వండర్ఫుల్ ఫ్యూచర్లోకి వెళ్ళాలని కోరుకుంటూ మరి ఎంతో ఎంతో అద్భుతంగా మీ ఒక జర్నీ సాగాలని అనుకుంటూ, సో ఇది ఇవాళ ధ్యాన యువ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్